స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం నిజంగానే కష్టమా? మీకు ఎప్పుడన్నా అనిపించిందా రోజంతా కష్టపడి సంపాదించే డబ్బు కనీసం నెల ఖర్చులకు కూడా సరిపోవడం లేదని? ఎప్పుడైనా అనుకున్నారా ఏదైనా ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే బాగుంటుందని? హాయ్, నా పేరు హేమచంద్ర. నేను ఫైనాన్స్ సెక్టర్లో లాస్ట్ 15 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను అండ్ యాజ్ ఎ స్టాక్ ట్రేడర్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. ఈరోజు మీకు ఒక చిన్న కథ చెప్తాం అనుకుంటున్నాను. స్టోరీ ఏంటంటే, ఒక గురువు గారు ఉన్నారు. ఆ గురువు గారి దగ్గర రవి, రాజు అని ఇద్దరు శిష్యులు వర్క్ చేస్తూ ఉండేవారు. వాళ్ళిద్దరూ కొంతకాలం అయిన తర్వాత గురుగారి దగ్గరికి వెళ్ళి, గురుగారు ఇంతకాలంగా మీ దగ్గర పని చేస్తున్నాం కదా, మేము ఇప్పుడు మ్యారేజ్ చేసుకుని సెటిల్ అవుదాం అనుకుంటున్నాం, మీరు ఏమన్నా మాకు సజెషన్ ఇవ్వగలరు అని అడిగారు. అడిగితే గురువుగారు అన్నారు, మీరు కొండ దగ్గర రోజు నీళ్ళు తెస్తారు కదా, ఆ కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ నిధి దొరుకుతుంది, ఆ నిధి చూసుకుని మీరు హ్యాపీగా సెటిల్ అవ్వండి అని చెప్పారు. ఈ లోపల రవి వెళ్ళి కొండ దగ్గర తవ్వడం మొదలుపెట్టాడు. కానీ రాజు ఆలోచనలో పడ్డాడు. ఏంటి ఆలోచన అని గురువుగారు ప్రశ్నించగా, గురుగారు సోమ మంగళ బుధ మేమేమో కుడి పక్కన కోలం నుంచి నీళ్లు తెస్తాము, శుక్ర శని అదేమో ఎడం పక్క కోలం నుంచి నీళ్లు తెస్తాము, మీరు ఎటు పక్క అన్నది చెప్పకపోతే వెతకడం కష్టమైపోతుంది గురువుగారు అని అనగా, వెంటనే గురువుగారు సరే వెళ్ళి కుడి పక్కన చెరువు దగ్గర నుంచి దొరుకుతుంది వెళ్ళి వెతకంటే, రాజు వెళ్ళి కుడి పక్కన చెరువు దగ్గర వెతికాడు. కుడి పక్క చెరువు దగ్గర ఆయనకి నిధి దొరికింది. అది తీసుకుని వెళ్ళి ఆయన సెటిల్ అయ్యాడు. కానీ ఈ రవి ముందెళ్ళిన అతను ఇంకా అక్కడే వెతుకుతూ ఉండిపోయాడు. సరిగ్గా రవి రాజులాగే మన జీవితాల్లో కూడా చాలా మంది ఉంటారు. స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించవచ్చు అని తెలుసు కానీ సరైన గురువు, సరైన స్ట్రాటజీ లేకపోవడం వల్ల 95% మంది స్టాక్ మార్కెట్లో ఫెయిల్ అవుతున్నారు. సో మీరు కొంచెం వైజ్గా, తెలివిగా ఆలోచించండి, సరైన గురువుని గుర్తించండి. మీరు కన్సిస్టెంట్ అండ్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఆన్ చేయాలి అనుకుంటే మా YFTలో జాయిన్ అవ్వండి. వీ విల్ మేక్ యూ ప్రొఫెషనల్ ట్రేడర్స్.